చచ్చిపోతున్నాడట దేశంలో, వాడికి పెట్టండి. మీకు ఆదాయ గ్యాస్ ఉంది కదా, ఆ డబ్బుల్ని భిక్షకాలకి ఇవ్వండి, తింటానికి దిక్కులేని వాళ్ళకి ఇవ్వండి, తల్లిదండ్రులు కోల్పోయిన అనాథల బిడ్డలకి ఇవ్వండి. మీరు అవన్నీ చేయకుండా ఓన్లీ కడుపు మార్చుకొని ఇంట్లో వస్తువులు ఇంట్లోనే అలాగనే ఉంటే చెప్పు చదవకుండా ఎవరికి లాభం? దేవుడికి ఏమైనా లాభమా? మళ్ళీ మీరే కదా తినేది. మీరు ఒకవేళ నిజమైన ఉపవాసం అంటే చెప్తున్నాడు, ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండండి, ఆ మిగిలిపోయిన ఆహారాన్ని ఎవరికి పెట్టండి అయ్యా. వాడి కడుపు నింపండి అయ్యా. మీరు కడుపు మార్చుకున్నాడు, కడుపు నింపండి అయ్యా. యోబు గారు ఏమంటారో తెలుసా అండి? యోబు గారు ఎంత గొప్ప మహానుభావుడు అంటేనండి, యోబు గారు ఎలాంటి ఉపవాసం చేసేవాడు అంటేనండి, 31వ అధ్యాయం 17వ వచనం యోబు గ్రంథం ఏంటి ఇలానే పట్టుకోండి, ముయ్యకుండా యోబు గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం ఏంటి? యోబు గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో జాగ్రత్తగా యోబు అంటున్నాడు. ఇందాక చెప్పారు కదా మొదటి పెంచాలి, యోబు భక్తి ఎలాంటిది అంటేనట, యోబు గారట అన్నం అంతా కలుపుకొని పళ్ళెంలో తింటున్నాడట. తినే ముందు ఆయన చెప్తున్నాడు, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేస్తే. యోబు అంటున్నాడు, పల్లెల్లో అన్నం మొత్తం మింగే ముందు ఒక మొత్తం ఎవరికి పెడతానో తెలుసా? నేను కొంతమంది అన్నం ముద్ర పెడతారు, చచ్చిపోయిన వాళ్ళు పెడతారు. ఆడేందుకు? నువ్వు పెట్టకే కదా చంపేసిందాన్ని. బతుకున్నప్పుడు పెట్టరు వీళ్ళు, బతుకున్నప్పుడు పెడతారండి. బతుకున్నప్పుడు పచ్చడి మెతుకులు పెట్టడు, వీడు చచ్చిపోయిన తర్వాత నెయ్యి వేసి పిండం పెడతాడు. వీడు ఇంకెందుకు చచ్చిన తర్వాత పిండం? బతుకున్నప్పుడు మంచి నీళ్ళు పోయినాడు, చచ్చిపోయిన తులసి నీళ్ళు పోతాడు వీడు పోయి. అదే బతుకున్నప్పుడు ఆ నీళ్ళు ఏదో ముందే పోతుంటే బతికేదిగా, అట్ట కాదు మరి ఆస్తి కావాలిగా, చంపేస్తాడు. బతుకున్నప్పుడు పచ్చడి ఎదుగులు బతుకున్నాడు, బతుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వనోడు, బతుకున్నప్పుడు పుసిగల్లను తొడవనోడు, బతుకున్నప్పుడు ఆ తల్లికి స్నానం చేయించినోడు, చచ్చిపోయిన తర్వాత లీటర్లు స్నానాలు. చచ్చిపోతే స్నానం ఎందుకు? దరిద్రుడు మట్లో పూజ చేసేదానికి. చచ్చిపోతే స్నానం ఎందుకు? బతుకున్నప్పుడు చేయించరా పాపం ఆ తల్లికి, ఆ వృద్ధురాలికి మనసు ప్రశాంతంగా ఉండిద్ది. బతుకున్నప్పుడు ఆ మొత్తాన్ని మీద బతుకున్నప్పుడు పెట్టరా, అదేదో ఆ నీళ్ళేదో బతుకున్నప్పుడు ఇవ్వండిరా, చాలా హ్యాపీగా బతుకుతారు ఆ వృద్ధులు. చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ చేసుకునే ఏదో పెద్ద ఆచారం అంటే ఎవరికి కావాలండి ఆచారం? యోబు అంటున్నాడు, నేను పళ్ళు ముందు పెట్టుకొని తినే ముందు సగం ఆహారం నేను ఎవరికి పెట్టేస్తున్నా? ఏమండి, మీ దగ్గరికి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆకలి అని వచ్చిన వాడికి ఎప్పుడు వట్టి చేతులు చూపించకండి. నా దగ్గరకండి ఇన్నేళ్ళ నా లైఫ్లో ఆకలి అని వచ్చిన వాడికి నేను ఎప్పుడు వట్టి చేతులు చూపించలేదండి. నా పర్సులో ఎంత ఉంటే అంత వాడి తినడానికి చేస్తాను. ఇచ్చేయండి, అదే మరి భక్తి అంటే. నా కడుపు నిండితే సరిపోయిద్దా? ఒకసారి బాగా ఆకలి వేసిందండి. ఒకసారి నా సువార్త ప్రయాణంలో బాగా తెల్లవారుజామున 3 అయిపోయింది, అర్ధరాత్రి అయింది. దాదాపుగా 10 కిలోమీటర్లు అడవిలో ప్రయాణించుకుంటూ పోయా. లారీలు వేళ్ళు, చాలా చిన్న వయసు అప్పటికి. ఇంకా బైబిల్ పట్టుకొని పోతూ ఉండేవాడిని. హైవేలు ఏది కనపడితే అది ఎక్కిపోతూ ఉండే. బాగా ఆకలి వేసేస్తే కరెక్ట్గా 25 రూపాయలు ఉందండి. చిన్న పట్టం కనపడింది, భోజనం చేస్తూ ఉన్నా. పిచ్చోళ్ళు అంటూ ఒకడు వచ్చాడండి, కడుపు పట్టుకుని అన్న ఆకలి. నాకు అసలుకే ఆకలిగా ఉంది, అప్పటికే కడుపు చలించిపోయిందంటే. నా దగ్గర అయినా ఇంటికి వెళ్తే తింటాను, అవసరమైతే తెల్లారి దాకా ఉండొచ్చని ఆ పళ్ళె అన్నం ఉన్నదన్నట్టుకి ఇచ్చేసానండి. ఇవ్వాలి, అది కదా మరి భక్తి అంటే. పక్కనోడికి అన్నం పెట్టకుండా నువ్వు కడుపు మార్చుకుంటే ఎలా భక్తి అయితే సోదరుడా? అదే అంటున్నాడు ప్రభు అక్కడ. యోబు అదే అంటున్నాడు. చదవండి, ఇంకా యోబు ఏమంటున్నాడు? ఇంకా చదవండి అక్కడ. నా పల్లెల్లో అన్నం నేను కనుక తల్లి లేని వారికి కనుక పెట్టకుండా తింటే, ఇంకా ఎవడైనాను వస్త్రహీనుడు, బట్టలు లేకుండా ఎవడైనా నా దగ్గరికి వచ్చాడా? యోబు అంటున్నాడు అండి, బట్టలు చిరిగిపోయిన బట్టలతో ఎవడైనా నా దగ్గరికి వచ్చాడా? అలా కనుక వస్తే చూడగాను బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగా వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలా నేను నా గొర్రె బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడల గుమ్మములో అన్నం దగ్గరికి వచ్చి అయ్యా అని సహాయం అడిగిన వాడికి దొరకకపోయిన ఎడల తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడల నా భుజ శల్యము ఊడిపోడుగాక. ఏమంటున్నాడు తెలుసా యోబు వేసే సవాల్ ఏంటో తెలుసా మీ అందరికీ? అరే అయ్యా, అన్నం అన్నోడికి నేను అన్నం పెట్టకపోతే, అయ్యా బట్టలు లేవన్నోడికి నేను బట్టలు ఇవ్వకపోతే, అయ్యా నాకు సహాయం కావాలన్నోడికి నేను సహాయం కనుక చేయలేకుండా నా భుజం